హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు నాటుకోడి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ కర్రీ అనేది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ముందుగా నేను ఇక్కడ ఒక అర కేజీ వరకు నాటుకోడి ముక్కలను తీసుకొని ఉప్పు పసుపు వేసుకొని నీట్గా క్లీన్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు అదే చికెన్ ముక్కల్లో ఒక అర టీ స్పూన్ పసుపు, అలాగే ఒక అర టీ స్పూన్ ఉప్పు, కొంచెం ఒక అర టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఉప్పు పసుపు అనేది ఆయిల్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకి నాటుకోడి అనేది నీచు వాసన లేకుండా బాగుంటుందండి. ఇలా కలుపుకొని ఒక అరగంట కానీ ఒక 10 నిమిషాలు కానీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ కోసం మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా ఒక కళాయి తీసుకొని ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని 2 యాలక్కాయలు, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క కూడా వేసుకొని ఇలా దూరగా వేయించుకోవాలి. అలాగే కొంచెం కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి. కొబ్బరి ధనియాలని చక్కగా వేగే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిలోనే లాస్ట్గా మనం గసగసాలని వేసుకోవాలండి. గసగసాలు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎందుకంటే గసగసాలు అనేవి మాడిపోతే మనకి మసాలా టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు ఈ మసాలాని మిక్సీ జార్లో వేసుకొని వీటిలో కొంచెం ఒక 8 వరకు వెల్లుల్లి రెమ్మలను వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం నేను ఇక్కడ కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్ తీసుకొని అందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయ, అలాగే 3 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని ఒక స్పూన్ వేసుకొని మొత్తం కలిసేలాగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో మనం కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇందులోనే 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని మొత్తం కలుపుకొని ఒకసారి ఇలాగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటాని వేసుకోవాలండి. పండు టమాటా, మీడియం టమాటాని ఒక టమాటా వేసుకొని మొత్తం ఇలా ఒకసారి కలుపుకోవాలి. టమాటా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఇందులోనే రుచికి తగినంత కల్లుప్పు, అలాగే ఒక అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం పసుపు ఉప్పు వేసి పక్కన పెట్టుకున్న నాటుకోడి చికెన్ కూడా వేసుకోవాలి. మొత్తం వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని చికెన్లో నుంచి వాటర్ వచ్చి ఎగిరిపోయే వరకు, వాటర్ అనేవి ఇంకిపోయే వరకు మనం చక్కగా చికెన్ ఇలాగా ఆయిల్లో వేయించుకోవాలండి. ఇప్పుడు ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. నాటుకోడి కర్రీలో కారం కొంచెం ఎక్కువగా స్పైసీగా ఉంటే చాలా బాగుంటుంది. అలాగే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. మసాలా అలాగే కారం అనేది ముక్కలకి పట్టేలాగా మొత్తం చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు కుక్కర్ మూత పెట్టేసుకొని కారం అనేది కొంచెం వేయించుకోవాలండి. మసాలా కారం అనేది కొంచెం ఇలా ముక్కలకి పట్టేలాగా ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత ఇందులోనే వాటర్ వేసుకోవాలి. ఒక 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. ముక్క మునిగే వరకు వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్కి విజిల్ పెట్టుకొని ఒక 4 విజిల్స్ అండి వచ్చే వరకు ఉడికించుకుంటే ఆయిల్ అనేది ఇలా పైకి సపరేట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ నేను స్టవ్ ఆన్ చేసుకొని గ్రేవీ అనేది తిక్కుగా రావడం కోసం మళ్ళీ ఉడికించుకుంటున్నానండి. ఇలా స్పూన్తో ఒక ముక్కను తీసుకొని కట్ చేసి చూస్తే మన ముక్క అనేది చక్కగా కట్ అవ్వాలండి. అప్పుడే మనకి నాటుకోడి అనేది ఉడికిపోయిందని అర్థం అండి. ఫైనల్గా ఇందులో మనం కొంచెం గరం మసాలాను వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని గ్రేవీ అనేది చిక్కబడే వరకు, దగ్గర పడి చిక్కగా వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి కర్రీని. ఇప్పుడు ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. కర్రీ అనేది మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ కర్రీని మనం వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. జొన్న రొట్టెలు, పరాటా, చపాతీ, రైస్లోకి అయితే సూపర్గా ఉంటుందండి. అలాగే ఇడ్లీతో కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇడ్లీతో తిన్నా కానీ సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకపోతే. నేనైతే ఈ నాటుకోడి కర్రీని జొన్న రొట్టెలు మరియు రాగి సంగటితో ఎక్కువగా తింటామండి. వేడివేడిగా మనం రాగి సంగటిని చేసుకొని ఇలా ముద్దలా చేసుకొని మనం
తయారు చేసి పెట్టుకున్న నాటుకోడి కర్రీని ఇలా వేసుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. నచ్చితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.